ఏంటమ్మా ఏంటిది? సాసర్లో కప్పమ్మా, కప్పులో కాఫీ అమ్మా. కాఫీలో స్పూన్ ఏం కాదు, ఫ్రెష్ గా ఉండాలి ఫ్రిడ్జ్ లో పెట్టి తెచ్చావా? లేదమ్మా, గ్యాస్ పొయ్యి మీద పెట్టి తెచ్చాను. మరి ఇంత చల్లగా ఎందుకుంది? నేను నిద్ర లేవగానే వేడి వేడి కాఫీ తాగుతానని తెలుసుగా. కానీ సార్ ఎప్పుడు నిద్రలో వస్తారో మాకు తెలియదే. ఏమా వాట్ హ్యాపెండ్? ఏమైంది? చూడు డాడీ, చల్లారిపోయిన కాఫీ తెచ్చిపెట్టింది కాక ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నాడు. ఎరా లేదు సార్, సైడ్కి తిరిగే సమాధానం చెప్పాను. షట్ అప్. ఇంకోసారి ఇలా చేసావంటే చంపేస్తాను. అయితే రేపటి నుంచి ఆవిడ కిచెన్లోనే పడుకోమానండి. వాట్? అబ్బాయి లేట్ అవ్వకుండా ఉండాలంటే కిచెన్ తెచ్చి ఇక్కడ పెట్టాలంటున్నాను. ఏయ్, నువ్వు వెళ్ళి వేడిగా టిఫిన్ రెడీ చేయి. వెళ్ళు. నాన్సెన్స్. నువ్వు తీసుకోమా. మీరు మరీ గారం చూపించకండి, ఇది అసలు చెప్పిన మాట వినట్లేదు. నా బంగారు తల్లి చెప్పినట్టు మనం వినాలి. నాన్న నువ్వు త్వరగా స్నానం చేయి, కలిసి టిఫిన్ చేద్దాం. ఓకే ఓకే పాపా. యా. వాడిని అలా చూస్తుంటే నాకు కూడా ఈరోజు స్నానం చేయాలనిపిస్తుందిరా. అంటే నువ్వు ఇప్పుడు స్నానం చేసి రాలేదా? రోజు స్నానం చేస్తే ఒళ్ళు అరిగిపోతుంది, సబ్బు కరిగిపోతుందని ప్రతి నెల 1వ తారీఖు చేస్తున్నా. ఏంట్రా పొద్దున అందరూ కట్టకట్టుకుని వచ్చేసారు? కట్టకట్టుకొని కాదురా, పెట్టని పట్టుకొచ్చాం. పెట్టా? రాత్రి డిస్కోటెక్లో మన బబ్బులు గారు బ్రహ్మాండమైన ఫిగర్ ని సెటప్ చేశాడు రా. ఫోటో చూపించరా. ఇదిగో చూడు, ఎలా ఉంది? బాగానే ఉంది. అయితే మీ గెస్ట్ హౌస్ తీసుకెళ్దాం పదా. పెళ్లికి ముందు పనులు చేయొచ్చేట్రా? చెయ్యొచ్చా? అంటే నువ్వు అమెరికాలో ఏం చేయలేదా? ఎంబీఏ చేశానుగా. లెమన్ రైస్ ఏం చేయలేదు. బోరి చదువుకోవడానికి కావాలరా. అంతగా కావాలంటే ఓల్డ్ ఏజ్ లో కూడా చదువుకోవచ్చు, కానీ ఇలాంటి పనులు టీనేజ్ లోనే చేయాలి. ఓల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి మీ నాన్న అమెరికా పంపింది ఎందుకట్రా? పాపం ఈ విషయం ఆయన తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడు రా. వాళ్ళ నాన్న సంగతి సరేరా, ఈ విషయం జార్జి బుష్ తెలిస్తే సూసైడ్ చేసుకుంటాడు. దేనికి? మా దేశంలో ఉండి ఇంత పాడైపోయి వెళ్ళాడని. వదిలేండ్రా, దేశభక్తి ఎక్కువై ఆ దేశం అని టచ్ చేస్తున్నాడు మనోడు. రేయ్, పెళ్లికి ముందు ఇలాంటి సెక్స్ ఎక్స్పీరియన్స్ లేకపోతే పిల్లలతో సరి కాపురాలు చేయలేము. అందుకే కదరా పూర్వం రాజులు తమ కొడుకుల్ని ట్రైనింగ్ కోసం వేసుల దగ్గర పంపేవారు. అలాగా ఆ కాలం తండ్రులు ఎంత మంచి వాళ్ళరా. మన బాబులు ఉన్నారు, ఎందుకు బీటేస్తేనే బాగా చేస్తున్నారు. అది కాదురా, ఈ లేడీస్. రేయ్, వీడు వేస్ట్ గానీ వీళ్ళ నాన్నని తీసుకెళ్దాం పదా. ఏంట్రా తెల్లారకుండానే బేవర్స్ బ్యాచ్ మీటింగ్ పెట్టారు? అదిగో మాటల్లోనే వచ్చాడు. సరే అంకుల్ మన బేవర్స్ బ్యాచ్ అంటాడు, అది చూడు. అబద్ధమైతే కదరా ఫీల్ అవ్వాలి. ఏంట్రా అది చూసి లోపల తోసేస్తున్నావు? అబ్బే ఏం లేదురా. రానా, నువ్వే కదరా రాత్రి ఫ్రెండ్ లో బిహేవ్ చేయమన్నావు. అది రాత్రి, ఇది పగలు. ఏంటది? అది వాళ్ళ నాన్న పెళ్ళో అని చంపేస్తున్నాడు అంకుల్. ఏం రోగం మరి? చేసుకోవచ్చు కదా. వీడికి కాదు అంకుల్, వీళ్ళ నాన్న చేసుకుంటారంట. ఓ, ఇదెందుకు చెప్పారా నాకు? టాపిక్ డైవర్ట్ చేద్దామని. నేను పొట్టోడిని గట్టోడిని బాబు, మర్యాదగా దాచింది దాచకుండా తీ. ఎవరి అమ్మాయి? చూస్తుంటే మంచి అబ్బాయిలా ఉంది. వీళ్ళ నాన్నకి ఇంతకంటే మంచి అమ్మాయి ఎందుకు అంకుల్? ఓ, వీళ్ళ నాన్న చేసుకోపోయే అమ్మాయా? ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. రేయ్, ఈ కేసు వదిలేద్దారా, లేకపోతే వర్షాలు మారిపోతాయి. అంకుల్, ఈ అమ్మాయిని చూడండి. ఏంట్రా రెడ్ లైట్ ఏరియా బ్రోకర్ లో ఫోటోలు పెట్టి తిరుగుతున్నావు? అబ్బే, వీళ్ళ నాన్న పెళ్లితో పాటు వీడి కూడా పెళ్లి చేసుకుందని అమ్మాయిని చూసుకుంటున్నాడు. ఐసి, అమ్మాయి బాగానే ఉందే, చేసుకోరా. ఈవిన్ ఎక్కడా చూడలేదు కదా? లేదు. అమ్మయ్యా. ఏమండి, ఆ. కాఫీ తీసుకుందరు కానీ రండి. వస్తున్నా. ఏం బాబు, మీరు కూడా కాఫీ తీసుకుంటారా? ఇంకా టిఫిన్ చేయలేదా ఆంటీ? అలాగా, ఉండండి 10 నిమిషాల్లో రెడీ చేస్తాను. ఓకే ఆంటీ. బతికిపోయాం. ఈ పొట్టానికి అసలు విషయం తెలిసిందంటే మైక్ లాక్కుని యాంకరింగ్ మొదలెట్టాడు. మరే ఎరా, ఈ ఫోటో కన్ఫర్మ్ చేసుకుందామా? ఏదోటి కానే ఉండి. అవునరా, పాటని ఎక్కడ పికప్ చేసుకోవాలి? అడుగుదా ఉండు. హలో, హాయ్. ఎక్కడ? ఓకే, 10:30 కల్లా లైఫ్ స్టైల్కి వచ్చేస్తా. బాయ్. ఎరా, ఫిగర్ చెప్పింటే ఆయనకు వస్తుందంటావా? రేయ్, చెప్పిన టైంకి రాకపోవడానికి అది మనం లవరా లపాకి. వాళ్ళు పర్ఫెక్ట్ టైం మెయింటైన్ చేస్తారు. ఓ, నువ్వేంట్రా కొన్నావా? కస్టమర్లా బిల్డప్ ఇస్తున్నా. రేయ్, వచ్చేసింది. హాయ్. 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 మీట్ మై ఫ్రెండ్ ఆర్యన్. నిన్నే అమెరికా నుంచి వచ్చాడు. ఈ పని మీద? కాదు, వీడిది ఈ ఊరే. కాకపోతే ఇలాంటి విషయాలు ఎల్కేజీ స్టూడెంట్. నువ్వే ఒక యూనివర్సిటీలో ఎంకరేజ్ చేసి ఏ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఓ ష్యూర్. హాయ్ హ్యాండ్సమ్. రే ఆర్యన్, పబ్లిక్ అనుమానం రాకుండా ఆ చేయి పట్టుకొని అలాగే ప్రొసీడ్ అయిపో, మేము ఫాలో అయిపోతాం. Come on. అది
లెట్స్ గో. రే ఒక నిమిషం. రే ఆర్యన్ ఏమైందిరా? ఎక్కడికి? షిట్. ఏంట్రా అలాగైపోయావు? ఏంటోరా ఆ అమ్మాయిని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అందుకే తీసుకొచ్చావు, పైన వెయిట్ చేస్తుంది. వెళ్ళు వెళ్ళు. చిచి, ఆ అమ్మాయి కాదు, మరి ఇందాక లైఫ్ స్టైల్ కనిపించిన అమ్మాయి. ఆ అమ్మాయా? కొంపదీసి ఎల్లోవి ఇయ్యా? ఓఏఎంఓ. అంటే ఏమో, అంటే లవే. ఇంత షార్ట్ పీరియడ్ లో అంత ఇన్వాల్వ్మెంట్ ఏంట్రా బాబు? ఒక మనిషి మీద అభిమానం పుట్టడానికి ఏ లక్కర్లేదురా, స్పందింప చేసే చిన్న చిరునవ్వు చాలు. ఫస్ట్ సైట్లో నా అమ్మాయి అంటే ఎందుకో ఇష్టపడిపోయాను. ఫ్లోలో పోయట్రీ కూడా వచ్చేస్తుందంటే మనోళ్ళు లవ్లో పడిపోయినట్టేరా. రేయ్ పార్టీ బీరొద్దంటుందిరా. కూల్ డ్రింక్స్ తెప్పించు. సాఫ్ట్ డ్రింక్స్ తాగదట, బ్రాందీ విస్కీలేనంట. వారిని ఇదేదో ముదురు క్యాండిడేట్ లా ఉంది కదరా. రే ఎక్స్పీరియన్స్ ఉంటే మనకే మంచిదిరా. రే ఆర్యన్ నువ్వు లేట్ చేయకుండా త్వరగా వెళ్ళరా. అసలే గంట లెక్క మాట్లాడు, మీటర్ తిరిగిపోతుంది. సారీ. శారీ వేసుకొచ్చిందిరా. శారీ కాదు సారీ అంటున్నాడు. ఓ ఎరా నాకు ఆ అమ్మాయిని చూశాక తప్పు చేయాలనిపించట్లేదురా. తను పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాంటప్పుడు నేను అలాగే ఉండాలిగా. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఆర్డర్ లో నెక్స్ట్ బ్యాట్స్మెన్ నేను. తప్పుకోరా. బాయ్. చెప్తా పద. అయ్యో శోభనం పెళ్లి కూతుర్లా సిగ్గేంటి? ఫస్ట్ టైం కదా అందుకని. నీ సిగ్గు నేను పోగొడతాను, ఇట్రా. వేస్ట్ ఫెలో. మేడం దయచేసి ఈ విషయం మా ఫ్రెండ్స్తో చెప్పకండి. ఏ త్వరలో మా వాళ్ళు పెళ్లి చేస్తామంటున్నారు. వీళ్ళకి తెలిస్తే బీబీసీకి తెలిసినట్టే అల్లరి చేస్తారు. నీకెందుకు పెళ్లి? శోభనం చేసుకోవడానికి. శోభనం చేస్తావా, పిల్ల బతుకు నాశనం చేస్తావా? ప్లీజ్. ఓకే ఓకే వెళ్ళు. థ్యాంక్ యూ. ఏరా ఓకేనా? మామూలుకే కాదురా, త్రిబులోకే. మన ప్రతాపం చూసి గోలెత్తిపోయింది. వారం రోజులు బెడ్ రెస్టే. అంతలా ఏం చేసావురా? అది నేను చెప్తా. మేడం మీరు ఇక్కడే ఉన్నారా? సారీ మేడం. అయ్యో ఏం బాబు మీరు అటైపోయినా? వీళ్ళందరిలో నేనే కాస్త బెటర్. అయితే ఓ పని చేయండి. ఏంటి? ఏంట్రా ఏమంది? రే నువ్వు మరీ అంత డల్లు కొట్టేకరా బాబు. డబ్బు దొబ్బెట్టి దాన్ని ఏం చేయలేదని మాకు బాధగానే ఉంది. ఛా, నేను బాధపడుతుంది దాని గురించి కాదు. ఓ ఆ లైఫ్ స్టైల్ గురించా? చంపేసావు కదరా బాబు. మా గురించి తెలిసి ఫీల్ అవుతున్నావు అనుకుంటున్నాం. అది కాదు, దాన్ని ఎలాగైనా కలవాలరా. లోకల్ అయితే ఈజీగా పట్టుకోవచ్చులేరా. ఎలా? అటు చూడు, వాడంత సీరియస్గా ఆలోచిస్తూ దమ్ము కొడుతున్నాడంటే ఖచ్చితంగా మనకేదో మంచి ఐడియా ఇస్తాడనిపిస్తుంది. ఏడ్చాడు. ఉన్న ఒక్క సిగరెట్ మనం ఎక్కడ షేర్ అడుగుతామని గబగబా పీకేస్తున్నాడు. ఎస్ కరెక్ట్. కానీ ఆ అమ్మాయిని పట్టుకోవడానికి కూడా నేను ఒక బ్రహ్మాండమైన ఐడియా ఇస్తాను. బాబు త్వరగా ఎవరా బాబు, చచ్చిని పొట్ల పుడతా. పేపర్ లో ఆ అమ్మాయి ఫోటో వేయిస్తాం. వేస్తే పైన ప్రథమ వర్ధంతి అని రాయిస్తాం. రాయిస్తే కింద నీ అడ్రస్ ఇస్తాం. ఇస్తే అప్పుడు ఆ అమ్మాయి మన కోపంతో తిట్టడానికి వస్తుందిగా, అప్పుడు అడ్రస్ అడిగి తీసుకుందాం. మరి ఫోటో తను రాగానే కచక్ తీసేద్దాం. ఆహా సూపర్ ఐడియా రా. థ్యాంక్ యూ. అరే వద్దు. ఇది నచ్చకపోతే ఇంకోటి వదులుతా. మీరెవరు ఏమీ వదలొద్దు, నేనే ఒక ఐడియా చెప్తా. 4 బైకులు తీసుకుని 4 సైడ్స్కి వెళ్ళి వెతుకుదాం.